బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్కు భద్రత పెంచింది. ప్రతీక్ జైన్కు 2+2 గన్మెన్ సెక్యూరిటీ ప్రభుత్వం కేటాయించింది. ప్రతీక్ జైన్పై దాడి జరిగిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ దాడి కేసులో రాఘవేందర్, మదరయ్య, బసప్ప, గోపాల్ అనే మరో నలుగురు అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు 25 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మరికొంతమంది అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అది పోలీసులు కూడా చెబుతున్నారు. సురేష్ను హైదరాబాద్లో దాచిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్కు భద్రత పెంచింది. ప్రతీక్ జైన్కు 2+2 గన్మెన్ ప్రభుత్వం కేటాయించింది. ప్రతీక్ జైన్పై దాడి జరిగిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ దాడి కేసులో రాఘవేందర్, మదరయ్య, బసప్ప, గోపాల్ అనే మరో నలుగురు అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు 25 మంది నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు మరికొంతమందిని అరెస్టు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. సురేష్ను హైదరాబాద్లో దాచిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.